శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఫిబ్రవరి 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఈ వార ఫలములను సూచనప్రాయంగా పరిశీలన చేసుకుందాము. పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణము, హేమంత ఋతువు, పుష్యమాసము, కృష్ణపక్షమి నవమి, విశాఖ నక్షత్రముతో ఈ ఆదివారం మొదలవుతున్నది. ఈ వారం చివరగా అనగా ఫిబ్రవరి 10వ తేదీ శనివారం నుండి శిశిర ఋతువు మాఘమాసం ప్రారంభం అవబోతున్నది. గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే సూర్యోదయ లగ్నము మకరము, రవి మకర రాశి ద్వితీయార్థం రవిహోరలో ఉంటూ బుధగ్రహముతో సంచరిస్తున్నారు. కుంభములో శని, మీనంలో రాహువు, మేషంలో గురువు, కన్యలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు, శుక్రుడు కుజుడు ధనస్సులో ఉన్నారు. 6వ తేదీ నుండి కుజుడు తన ఉచ్చస్థానమైన మకరంలో రవి బుధులతో కలిసి సంచరిస్తారు. మేషరాశి 11వ ఇంట లాభస్థానంలో శని, 6వ కేతువు, దశమంలో రవి, 3 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం చివరి 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారము నూతన గృహవాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అధికారుల నుండి అందిన కీలక సమాచారం నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమును ఆనందంగా గడుపుతారు. భూ వివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు మరింత అనుకూలమైన కాలం. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. జాగ్రత్త అవసరము. రాహుగ్రహం యొక్క అనుగ్రహం కోసం రోజు శ్రీ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి. శుభం కలుగుతుంది. మీ ఇష్టదేవతను స్మరించండి. తదుపరి వృషభరాశి 11వ ఇంట రాహువు, 8వ ఇంట శుక్రుడు 2 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. వారం మొదటి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాల గురించి చర్చలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఉత్సాహంగా ఉంటుంది. వారం చివరిలో సోదరులతో చిన్నపాటి విభేదాలు కలుగుతాయి. జాగ్రత్త అవసరము. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. శ్రీ గణపతిని పూజించండి. శుభం జరుగుతుంది. సూర్యధ్యానం శక్తినిస్తుంది. తదుపరి మిథున రాశి. లాభస్థానంలో గురువు అనుకూలంగా ఉన్నాడు. వారం మొదటి 4 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం వృత్తి వ్యాపార విషయమై ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. భూ వివాదాలు సమసిపోతాయి. ఆలయ దర్శనాలు తీసుకుంటారు. ఈ వారం వృత్తి వ్యాపార విషయమై ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. భూ వివాదాలు సమసిపోతాయి. ఆలయ దర్శనం చేస్తారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరుతాయి. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహమైన కాలం. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. జాగ్రత్త అవసరము. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుజగ్రహము ప్రతికూల ఫలితాలను ఇస్తున్నది. కుజగ్రహము యొక్క అనుకూలత కొరకు మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. మేలు జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. 3వ ఇంట కేతువు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు. వారం చివరి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం వ్యాపారాలలో స్వల్ప ఆలోచనలు, అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.
ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. గృహమున శుభకార్యాలు వాయిదా వేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమపడ్డా ఫలితం కనిపించదు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందగుడిగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి కొంత నిరాశ తప్పదు. వారం ప్రారంభంలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన సూచనలు ఉన్నవి. రాహుగ్రహ ప్రీతి కొరకు ప్రతిరోజు శ్రీ దుర్గా సప్తశ్లోకిని పఠించండి. గురువారం శివుణ్ణి దర్శించండి. మీకు శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. 5 శుక్రుడు, 6 రవికుజ బుధులు, 9 గురువు, 5 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక విషయాల్లో పురోగతి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యాపారంలో సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో ఆస్తి విషయాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. మిత్రుల నుండి ధన లాభ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు మీ ఉద్యోగాలలో ఒత్తిడులు కొంతవరకు తగ్గుతాయి. చిన్న తరహా పరిశ్రమల పెట్టుబడులు ప్రయత్నాలు సఫలమవుతాయి. వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సూచనలు ఉన్నవి. జాగ్రత్త అవసరం. శివుడిని పూజించండి. ఆర్థిక ఇబ్బందుల పరిహారం కొరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. శుభం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. 6 శని, 4 శుక్రుడు, 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. వారం మొదట్లో 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం సమాజంలో గుర్తింపు పొందుతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల్లో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. కీలక సమయంలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం చాలా మంచిది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగులకు మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో చేసే పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. అనుకూలమైన సుఫలితాల కొరకు గరిగితో శ్రీ గణపతికి పూజ చేయండి. రాహుకేతు గ్రహముల ప్రీతి కొరకు శ్రీ దుర్గా సప్తశ్లోకి పఠించండి. గణపతిని దర్శించండి. శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. 4 బుధుడు, 6 రాహు, 7 గురువు, 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మధ్యలో 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలిస్తున్నాడు. ఈ వారం నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. నిరుద్యోగులకు మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పాత మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో పనిచేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం చాలా మంచిది. అనుకూలమైన సుఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పఠించాలి. అనుకూలమైన ఫలితాల కొరకు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. మీకు ఎంతో శక్తినిస్తుంది. గోధుమలు దానం చేయండి. శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. 2 శుక్రుడు, 3 రవికుజులు, లాభంలో కేతువు, 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదటి 2 రోజులు చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం సంతానానికి విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు పూర్తి చేస్తారు. వారం మధ్యలో ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. దూరపు బంధువులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి విషయాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు పొందుతారు. అన్ని రంగాల వారికి ఊహించిన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన రుణాలు కూడా చేస్తారు. గోచార రీత్యా అర్ధాష్టమ శని ఉంది కనుక శివుణ్ణి పూజించండి. శుభం కలుగుతుంది. రాహుగ్రహ ప్రీతికి శ్రీ దుర్గా సప్తశ్లోకి పఠించండి. శుభం జరుగుతుంది. శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు శుభప్రదం. తదుపరి ధనస్సు రాశి. 5 గురువు, 3 శని, జన్మంలో శుక్రుడు, 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మధ్యలో 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు చిరకాల కోరిక నెరవేరి ఆశించిన అవకాశాలు పొందుతారు. గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఉద్యోగుల పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.
ఉద్యోగులు పనితీరుతో మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఆస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. అనుకూలమైన సుఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయండి. ప్రతి బుధవారం శ్రీ గణపతిని దర్శించండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. మీకు ఎంతో శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. మూడింట రాహువు మాత్రమే అనుకూలిస్తున్నాడు. వారం మొదటి 2 రోజులు, చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. వారం మధ్యలో ధన వ్యయ సూచనలున్నవి. కుటుంబం వాతావరణం చికాకుగా ఉంటుంది. దృఢచిత్తంతో ముందుకు సాగండి. శుభం జరుగుతుంది. అనుకూలమైన శుభఫలితాల కొరకు ప్రతి గురువారం రావి చెట్టుకు ప్రదక్షిణ చేయండి. శ్రీ గురుచరిత్ర పారాయణం చేయడం చాలా మంచిది. ప్రతి బుధవారం శ్రీ గణపతిని దర్శించండి. శివదర్శనము చేయండి. మీకు ఎంతో మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. తదుపరి కుంభరాశి. 11 వెంట శుక్రుడు అనుకూలిస్తున్నాడు. వారం మొదటి 4 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఒక వ్యాపారంలో ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. అన్ని రంగాల వారికి కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. సోదరులతో వివాదాలు కలుగుతాయి. జాగ్రత్త అవసరం. రాహుకాలం దీపం పెట్టుకుని శ్రీ దుర్గను ఆరాధించండి. సూర్య నమస్కారాలు ప్రతి ఉదయం చేయండి. ఆరోగ్యము మనశ్శాంతిని పొందండి. తదుపరి మీనరాశి. 2 గురువు, లాభంలో రవికుజులు, 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివరి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నిరుద్యోగులకు చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులతో కీలక విషయాల గురించి చర్చకు వస్తాయి. నూతన ఉత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో మిత్రులతో స్వల్ప వివాదాలు ఉన్నాయి. జాగ్రత్త అవసరం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనుకూలమైన శుభఫలితాల కొరకు సూర్యదేవుణ్ణి ఆరాధన చేయండి. శుభం కలుగుతుంది. శనివారం రాహుకాలంలో మినుములు దానం చేయండి. రాహుగ్రహ శాంతి కొరకు శ్రీ దుర్గా సప్తశ్లోకి పఠించండి. శుభం జరుగుతుంది. శుభం భూయాత్. జాతక పరిశీలన కొరకు, జాతక దోష పరిహారముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబరు 9550059971. శుభం భూయాత్.